ప్రభు నామములో విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినకాలంలో దైవ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. దేవుని యొక్క వాక్య భాగము ప్రార్థన చేయుట. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభువారు ప్రార్థనను గూర్చి ఓ మంచి అంశాన్ని చెప్తున్నారు. 18వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. ఈ దినాల్లో చాలా మందికి ఒక సమస్య ప్రార్థనను గురించి ఉంది. ఆ సమస్య ఏమిటంటే, ప్రార్థన చేయమన్నారు ప్రభువు, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేటువంటి సంశయాలతో ఉంటున్నారు. ఈ సంశయాలన్నిటికీ కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన కాలంలో జవాబు చెప్పాలని దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఈ లేఖనాన్ని సిద్ధపరుస్తూ ఈ లేఖనాన్ని ధ్యానింపు చేయాలని ఆశిస్తున్నాను. మొదటిగా, ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనను ఎందుకు శిష్యులకు నేర్పించారు, అలాగే ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అనేది ఎందుకు చేయాలంటే, ప్రాముఖ్యంగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడిన సంగతి ఏమిటంటే, యెహోవా సెలవిచ్చున్నట్లు సియోను కొండ మీదను యెరూషలేములోని తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదు. ఆ దినమున యెహోవాను బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. వింటున్నారా? ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, రక్షింపబడుటకు ప్రార్థన చేయాలి. మరొక అంశాన్ని కూడా చూసినట్లయితే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. వింటున్నారా? ఉగ్రత దినమున, ప్రభు యొక్క రాకడ దినాలలో, ఉగ్రత అనుభవిస్తున్న దినాలలో మనము దాచబడతాము. ఆ ఉగ్రత పాలవకుండా, నశించకుండా దాచబడడం కొరకు మనము ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ కూడా నశింపకుండా ఉండటం అనగా రక్షింపబడుటకై ప్రార్థన చేయాలి. అలాగే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, కీర్తనలు 91:3, వెటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అంటే నాశనకరమైన తెగులనేది నీ జీవితంలోనికి రాకుండా నిన్ను రక్షించును. గమనించాలి, ఇక్కడ 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి రక్షణ, రెండవది నాశనము. వింటున్నారు కదూ? ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, రక్షింపబడుటకు,
రక్షింపబడటము అనగా అర్థం ఏమిటంటే మన పాపములకు క్షమాపణ కలుగుట, మనము చేసిన పాపముల వలన కలుగు శిక్ష నుండి మనము తప్పింపబడుట అనగా నరకము నుండి తప్పింపబడుట. రక్షణ అనగా అర్థము నరకము నుండి తప్పింపబడుట. నాశనము అనగా అర్థము నరకములో ఉండుట. వింటున్నారు కదూ? రక్షణ, నాశనము అని రెండు పదాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక ప్రార్థన అనేది ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన అనేది మనము రక్షింపబడుటకు చేయాలి. మన రక్షణార్థమై మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎలా ప్రార్థించాలి? మొదటిగా ఎందుకు ప్రార్థించాలి, రెండవదిగా ఎలా ప్రార్థించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 14వ అధ్యాయము, క్షమించాలా, మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ఎలా ప్రార్థన చేయాలట? ఆత్మతో ప్రార్థన చేయాలా, మనస్సుతో ప్రార్థన చేయాలా. పెదవులతో చేసిన ప్రార్థనను గురించి, మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నవి గాని మీ హృదయము నాకు దూరముగా ఉన్నది అనే సంగతి గ్రంథములో మనం చూడగలుగుతాం. కనుక ఆత్మతో ప్రార్థించేవారు, మనస్సుతో ప్రార్థించేవారు తమ అంతఃకరణములో చిత్తశుద్ధిని కలిగి, తమ అంతఃకరణము సంకుచిత భావము లేకుండా, సంకుచిత్వమైనది కాకుండా చిత్తశుద్ధి కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే, చిత్తశుద్ధి గలవారముగా. ఒక సందర్భంలో పౌలు అంటాడు, మీ అంతఃకరణమైతే సంకుచితమై ఉన్నది, మేమైతే విశాల హృదయము గలవారమై ఉన్నాము అంటాడు. అంటే మన అంతఃకరణం ఎలా ఉండాలంటే సంకుచితము లేనిదిగా, అలాగే అరమర లేకుండా, ఏది దాపరికము లేకుండా హృదయము తెరిచి మనస్సుతో, ఆత్మతో ఆయన సన్నిధిలో ప్రార్థించాల. హృదయములో పాపమును కప్పుకొని ప్రార్థించటము కాదు పిల్లరా. యోబు భక్తుడు అంటాడు, నీ హృదయములో నీవు పాపమును దాచుకొని ప్రార్థించిన ఎడల నువ్వు వేషధారి వగుదువు అంటాడు. కనుక హృదయములో పాపమును విడిచి, అనగా ఎప్పుడు అలా ప్రార్థించగలుగుతావు అంటే, పాపము లేనివానిగా నీవు ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వానిగా, దేవుని మనస్సును కలిగిన వానిగా నువ్వు ప్రార్థన చేయగలవు. కనుక రెండవదిగా ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేయాలి. నీ మనస్సు పూర్తిగా ఆయన మీద లక్ష్యం ఉంచేదిగా ఉండాలి. పరిపూర్ణముగా ఆయన మీద లక్ష్యం ఆధారపడేవానిగా ప్రార్థించే అనుభవంలో ఉండాలి. మూడవదిగా చూద్దాం. మొదటిగా ఎందుకు ప్రార్థించాలి, రెండవదిగా ఎలా ప్రార్థించాలి, మూడవదిగా ఎప్పుడు ప్రార్థించాలి. ఇది చాలా మందికి సమస్య. ఎప్పుడు ప్రార్థన చేయాలి? చాలా మంది వచ్చారు, ఎప్పుడు ప్రార్థనేనండి. బైబిల్ గ్రంథము ప్రతిదానికి చక్కని జవాబులు చెప్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో మనము ఎప్పుడు ప్రార్థన చేయాలో అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు నీకు దొరుకు కాలం, నీవు దేవునికి సమీపముగా ఉన్న కాలం. గమనించాలి ప్రియులారా, గడచిన ఆదివార త్రిత్వకాల పాఠములో దేవునికి సమీపముగా ఉండడము బ్రతుకుట, దేవునికి సమీపముగా ఉండడము జీవించుట అనే సంగతిని నేను ధ్యానింపజేశాను.
అనగా దేవునికి నీవు ఎప్పుడు సమీపముగా ఉంటావు అంటే నీ పాపముల విషయములో నీవు సరి అయిన ఒప్పుదల కలిగి వాటిని విడిచిపెట్టి ప్రార్థించే అనుభవంలో ఉన్నప్పుడు నీవు దేవునికి సమీపముగా ఉన్నవాడవు. ఆయన నీకు సమీపముగా ఉన్న కాలములోనే నీవు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో గాని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో ప్రార్థన ఎప్పుడు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాడు. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. అంటే శ్రమలో ఉన్నప్పుడు రాజైన హిజ్కియా తాను శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. భక్తుడైన దావీదు తాను శ్రమలలో ఉంచి ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. వింటున్నారు కదా? శ్రమలలో మనకు, అలాగే యెహోషాపాతు జీవితంలో కానీ బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాలలో వారు శ్రమ కలిగినప్పుడు వారు ఏం చేశారంటే ఆ శ్రమలో నుండి విడుదల పొందడానికి వారు ప్రార్థించారు. మూడవదిగా ఎప్పుడు ప్రార్థించాలి అంటే నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థించాలి. యాకోబు పత్రికాకారుడు చాలా బాగా చెప్తున్నాడు. శ్రమ కలిగినా ప్రార్థించుము, నీకు సంతోషము కలిగినా అతడు కీర్తనలను పాడవలెను. కీర్తనలు పాడుతూ ఉండాలి. సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థించాలి? శ్రమలో ఉన్నప్పుడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడని నీవు ఎరిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఎప్పుడు దూరంగా ఉంటాడు అంటే మీ పాపములు ఆయనకును మీకును మధ్య గోడవలే ఉన్నవి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడంటే అర్థం ఏమిటంటే నీవు రక్షింపబడే అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నప్పుడు ఆయన నువ్వు వేడుకోవాలి. మొదటిగా ఎందుకు ప్రార్థించాలా, రెండవదిగా ఎలా ప్రార్థించాలా, మూడవదిగా ఎక్కడ ప్రార్థించాలా, ఎప్పుడు ప్రార్థించాలా, నాలుగవదిగా ఎక్కడ ప్రార్థించాలా. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఎక్కడ ప్రార్థన చేయాలి? కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ గమనించాలి పిల్లరా. కావున ప్రతి స్థలమందు, ఇంటిలో, దేవాలయములో, పొలములో, పనిలో, ఉద్యోగములో, ప్రయాణపు మార్గములో, ప్రతి స్థలమందు నీవెలా ప్రార్థించాలో కూడా ఇక్కడ చెప్పాడు. ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలి. మనం ఇస్సాకుని గురించి చూస్తాం. ఆయన పొలములో ధ్యానించుచుండెను. దానియేలు భక్తుని గురించి చూస్తాం. తాను నివాసము చేసిన గృహములో యెరూషలేము వైపు కిటికీలను తెరిచి ప్రార్థించే అనుభవం. భక్తుడైన దావీదుని చూస్తాం. ఆయన అరణ్యములో తన కుమారుని చేత తరమబడేటప్పుడు, సౌలు చేత తరమబడేటప్పుడు ఆయన అరణ్యములోను అనేక గుహలలో నుండి ప్రార్థన చేసే అనుభవాలు. కనుక ప్రతి స్థలమందు, అయితే ప్రతి స్థలమందు ప్రార్థన చేయటానికి ఇక్కడ తిమోతి ఒక నియమము చెప్తున్నాడండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. అనగా పవిత్రమైన చేతులు అనగా యేసు యొక్క రక్తములో కడగబడిన వానిగా నీ చేతులు పైకెత్తి, చేతులెత్తి. గమనించాలి. ఈ దినాల్లో మనం చూస్తాం చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉంటారు. చేతులెత్తుకు మునిపే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ చేతులు రక్తసిక్తమై ఉన్నవి, అంటే పాపముతో నింపబడి ఉన్నాయి, ఈ దేవాలయం కట్టడానికి అవి పనికిరావయ్యా అని చెప్పే సందర్భాన్ని మనం చూస్తాం కదూ. కనుక మన చేతులు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడినవిగా ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి అంటే పాపమునకు దూరముగా ఉన్న స్థితిలో అని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఎక్కడ చేయాలా? ప్రతి స్థలమందు పవిత్రముగా ఆయనకు మనలను కనపరుచుకుంటూ మనము ప్రార్థించేవారిగా ఉండాలి. తర్వాత ఎవరికి ప్రార్థన చేయాలి? 5 సంగతులు. మొదటిగా ఎందుకు ప్రార్థన చేయాలి, రెండవదిగా ఎలా ప్రార్థించాలి, మూడవదిగా ఎప్పుడు ప్రార్థించాలి, నాలుగవదిగా ఎక్కడ ప్రార్థించాలి, ఐదవదిగా ఎవరికి ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో మనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో గాని మనం చూసినట్లయితే 10-13 నేను చదువుతున్నానండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎందుకు అంటే చాలా నామాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను నామములో ప్రార్థన చేసేవారు ఉన్నారు, పౌలు నామములో ప్రార్థన చేసేవారు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ నామములో ప్రార్థన చేసేవారు ఉన్నారు, తండ్రి అయిన యావే నామములో ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ ప్రార్థన ఎవరి నామములో చేయాలి అంటే మానవులందరికీ రక్షణను ప్రసాదించటానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా సర్వమానవాళి పాపముల కొరకు బలి అయిన వాడు, ప్రభువు అనగా మరణమును గెలిచి లేచినవాడు. అంటే ఎవరి నామమున ప్రార్థన చేయాలి అంటే యేసు క్రీస్తు ప్రభువు నామమున. ప్రభువు అనగా అర్థం ఏమిటంటే జయించువాడు, లోకమును జయించినవాడు, పాతాళమును జయించినవాడు, పాపమును జయించినవాడు, సాతానుని జయించినవాడు యేసు ఒక్కడే. కనుక సర్వ మానవాళికి రక్షణ ఇయ్యగలిగిన ఏకైక నామము. అపొస్తలుల కార్యములు 4:12 చెప్తున్నాడు, ఈ నామమందు తప్ప మరి ఏ నామమందైనను రక్షణ కలుగదు. కనుక మనందరికీ రక్షణ ఇవ్వగలిగిన నామం. పౌలు ద్వారా మనకు రక్షణ రాలేదు, యేసు ప్రభు తల్లి అయిన మరియ ద్వారా మనకు రక్షణ రాలేదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా మనకు రక్షణ రాలేదు. మనకు రక్షణ ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలన వచ్చింది. కనుక ఆయన నామములో మనము ప్రార్థన చేయవలెను. మొదటిగా చూసాం ఎందుకు ప్రార్థించాలి అంటే రక్షణ పొందుటకు. రక్షణ అనగా అర్థము నరకము నుండి, నాశనము నుండి తప్పింపబడుట. కనుక మనం భయంకరమైన ఉగ్రత దినమందు మనము దాచబడు నిమిత్తము, కనుక అగ్ని గుండము నుండి రక్షించుటకు ఆయన సమర్థుడు. యోధా పత్రికలో ఓ మంచి మాట ఉంటుంది, అది చదివి ముగించుకుందాము. యోధా పత్రిక ఒకే ఒక్క అధ్యాయంలో ఉన్న ఒక విలువైన మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 22వ వచనం, 22వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎక్కడి నుండి? అగ్నిలో నుండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అనగా ఆ నరకము నుండి తప్పింపబడినట్లు, ఆ నరకము నుండి తప్పింపబడినట్లు కొందరిని రక్షించుడి ఇక్కడ తెలియచేస్తుంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. వింటున్నారా దేవుని వాక్యాన్ని? కనుక ఆ భయంకరమైన అగ్నిలో, ఆ నిత్యాగ్నిలో, ఆ ఆరని అగ్నిలో, ఆ పురుగు చావని అగ్నిలో నీవు నశించిపోకుండా ఉండడానికి నీవు ప్రార్థన చేయాలా. అది పెదవులతో చేసే ప్రార్థన కాదు, అది ఆత్మతో
అది మనస్సుతో చేసే ప్రార్థన అయి ఉండాలని దైవవాక్యము బోధిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినకాలములో మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకు ప్రార్థించాలా, ఎలా ప్రార్థించాలా, ఎప్పుడు ప్రార్థించాలా, ఎక్కడ ప్రార్థించాలా, ఎవరికి ప్రార్థించాలో మాకు మీరు నేర్పించారు. మీరు నేర్పించిన ఈ క్రమములో మేము ప్రార్థించే అనుభవంలోకి రావడానికి సహాయం చేయండి. ఎంతమంది శ్రోతలు మీ మాటలు వింటున్నారో వారి హృదయాలలో మీ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. ఆ క్రమాన్ని నేర్చుకోవడానికి సహాయమును చేయండి. దీవించి ఆశీర్వదించండి. ఏ ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి వారి ఆశ తీర్చబడినట్లుగా మీ కృప విస్తరింపచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యాకోబు పత్రికాకారుడు చెప్తున్న రీతిగా, ఇదిగో ప్రభువా, మా ప్రార్థన ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టించినదిగా ఉండక ఎల్లప్పుడూ రక్షణ కలిగి మీ రాజ్య సంబంధమైనదిగా అది ఉండుటకు, ప్రభువా, పరిపూర్ణత కలిగి ఉండుటకు సహాయమును చేయుము. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయుడి అని ప్రభువు చెప్పిన ఆ మాటను బట్టి భయంకరమైన నరకాగ్ని శోధనలు మేము ప్రవేశించకుండా రక్షింపబడుటకు తగు ఆత్మను మాకు ప్రసాదించమని, ఆత్మతో మనస్సుతో ప్రార్థించే అనుభవాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.